అదే సందర్భంలో మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఈ సందర్భంగా పాస్టర్కి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారట. తాగి నడపద్దు, మీరు వెళ్ళొద్దు అంటే పట్టించుకోకుండా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాన్ బెన్నీ లింగం. ఈ సాయి వార్తలు చదువుతున్న సాయి వీడు ఎలా చదువుతున్నాడంటే వీడి మీద అంత క్రితం ఎంతో కొంత కాస్త గౌరవం ఉండేది. రామర్పాడులో ఉన్న అక్కడ ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారంటే వీడేం చెప్తున్నాడంటే ఒక పిచ్చి కుక్క వాగినట్టు వాగుతున్నాడు. అసలు ఎస్ఐ గారు చెప్పిన దానికి వీడు చదివే వార్తలకి అసలు పొంతనే లేదు. ఎరా బాబు, ఇహ రాష్ట్రాన్ని మొత్తం గబ్బు పట్టించడానికి ఇటువంటి వార్తలు చదువుతున్నావా? ప్రవీణ్ గారికి అసలు దెబ్బలే తగలేదు, అసలు ఆయన ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నా. ఎక్కడైనా సరే ఆ ఎస్ఐ గారు ఈయన తాగి మద్యం మత్తులో ఉన్నాడని మాట్లాడా? అదేమి లేదు. నువ్వెందుకురా వాగుతున్నావు? జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోరా బాబు. ఒక పిల్ల బచ్చేగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో. అసలే మాకు బాగా కడుపు మండుతూ ఉన్నారు రే, జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. ఓకే? మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అతను అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇంకోటి అని రకరకాల ప్రచారాలు. అతను ప్రవర్తన చాలా సైలెంట్ గా ఉందండి. సైలెంట్ కూర్చున్నాడు. ఇప్పుడు ఏదన్నా ఇది డ్రింక్ చేసిన ఈ ఇష్టం వచ్చిన వాగుతూ మాట్లాడతాం అది జరుగుద్ది. అతను ఏమీ లేదండి, సైలెంట్ కూర్చున్నాడు. అతను పరిస్థితిని బట్టి అనుకున్నాను, అతనికి ఏమన్నా వెళ్తేమో బాగోలేదేమో అని అనుకుంటున్నానండి నేను. మీరు అతను కింద పడున్నప్పుడు చూసిన అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? అప్పుడు అతను కామ్గా ఉన్నాడండి, అంటే నీరసంగా ఉన్నాడు. నేను అనుకుంటాం అతను జర్నీ చేస్తాం వల్ల, లాంగ్ జర్నీ చేశాడు కదా, హైదరాబాద్ నుంచి వస్తాం వల్ల నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలుపు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకుంటున్నానండి. విజయవాడకి రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఏది హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి క్రమంలో బుల్లెట్ హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. పాస్టర్ చేతికి గాయాలున్నాయి. కూర్చున్నాడు, ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పాడండి. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరికి చేరే టైంకి పెట్రోల్ కొట్టించుకోవడానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో సైగలు చేసినటువంటి పరిస్థితి. రామవరప్పాడు రింగ్ సమీపంలో మరొకసారి ప్రమాదానికి గురైతే పక్కన కూర్చోబెట్టారు అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ, ఆటో డ్రైవర్లు కలిసి. ట్రాఫిక్ బూత్ దగ్గర 3 గంటల పాటు రోడ్డు మీదనే నిద్రపోయారట ఆయన. ఆ తర్వాత అతను ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పార్క్లో కూర్చున్నాడు. వాటర్ ఇచ్చామండి. వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కడుక్కుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళామంటే టీ తాగాండి. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతాన్నాడు. ఏమండి వెళ్ళిపోతాక మీరుంటూ లైటు లేదు, చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పారు. తిరిగి ఏలూరులో మళ్ళీ ఇంకో మద్యం సీసా కొనుగోలు చేశారు. సీసీ ఫుటేజీల ద్వారా తెలుస్తున్నటువంటి సాక్ష్యం ఇది. మద్యం మత్తులో ఆ పాస్టర్ గారు ప్రాణాలు కోల్పోయారు. ఇంతలోకి అతను దారం తీసుకొచ్చి కట్టాడండి. దారం తీసుకొచ్చి కడితే అది ఉండలా. ఇంతలోకి నేను మా క్యాబిన్లో ఏమైనా వైరు మొక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి. అతను కూడా వైరు మొక్క కోసం వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు. సార్ అప్పటికే లైట్ పగిలిందా మీరు చూసే టైంకి? మా అక్కడికే పైన ఉందండి. అప్పుడు కూడా 4 ఫోటోలు తీసేటప్పుడే లైటు ఊడిపోయి ఉందండి. అంటే పగలలేదు, ఎదర చెట్టు మట్టి ఊడిపోయి ఉందండి. సార్ ఏంటి సార్ అప్పుడు